హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం. ఈరోజు చెప్పబోయే కథ దరికి రావచ్చింది. కథలోకి ముందు తప్పకుండా మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దాం. దరికి రావచ్చింది 49 ఎపిసోడ్. అదే తెలియటం లేదు అరే, నేను నెమ్మదిగానే దిగుతున్నాను. సో ఎలా పడ్డానో నాకే తెలియటం లేదు. సరే మామ్, ఇప్పుడేం అవలేదు కదా, మీరు ఎక్కువగా ఆలోచించకూడదు, పడుకోండి అన్నాడు ఆర్య. ఇప్పుడు నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా, ఇంటికి వెళ్దామన్నది తులసి. తులసికి ఏం తెలియకపోవడంతో మనసులో అమ్మయ్య అనుకున్నాడు నేను. మామ్, డాక్టర్ వస్తే అడిగి వెళ్దామన్నాడు. తొందరగా అడుగు ఆర్య, నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు అన్నది తులసి. మామ్, ఈ తలకు దెబ్బ తగిలిన విషయం గుర్తుందా? నీకు చాలా బ్లడ్ లాస్ అయితే మామయ్య నేను ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అని అన్నాడు ఆర్య. ఆర్య, నాకు నీరసంగా ఏం లేదు, హుషారుగానే ఉంది. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళమంటే తీసుకువెళ్ళాలి మరి అన్నది. అలాగే, నా తరపున అన్నయ్యకి నీళ్ళకి థ్యాంక్స్ చెప్పారియా అని చెప్పింది తులసి. అలాగే మా, నువ్వు పడుకో అని పక్కన కూర్చున్నాడు ఆర్య. నేను ఆర్య దగ్గరకు వచ్చి, ఆర్య గారు, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలన్నాడు. ఏంటో చెప్పు నీళ్ళు అన్నాడు ఆర్య. ఒక్క నిమిషం ఇలా రాండి అని ఆర్యని బయట తీసుకువచ్చి, మీ ఫోన్కి ఆదిత్య గారు చాలాసార్లు కాల్ చేశారంట, మీరు లిఫ్ట్ చేయలేదని నాకు చెప్పారు. అవునా, ఎందుకంట, నీకేమని చెప్పాడా అని అడిగాడు. తెలీదు సార్, మీరు వచ్చిన తర్వాత వెంటనే కాల్ చేయమన్నారు అని అన్నాడు. సరే నేను చేస్తాను అని ఫోన్ చూశాడు. ఆదిత్య దగ్గర నుంచి మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయి. వెంటనే ఆర్య ఆదిత్యకి ఫోన్ చేయగానే ఆదిత్య ఫోన్ ఆన్ చేసి, అన్నయ్య ఫోన్ చేస్తే తీయలేదు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఎందుకో కాల్ చేయమన్నా అని నీళ్ళు చెప్పాడు. ఎందుకు ఆదిత్య అని అడిగాడు ఆర్య. అన్నయ్య, నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నా అమెరికాలో ఉన్న కంపెనీ డీల్ ఓకే అయింది. ఆ విషయం నీకు చెప్దామంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు రేపు రాత్రికి అమెరికా వెళ్ళాలి, నువ్వు వెంటనే బయలుదేరి రా అన్నయ్య అని అన్నాడు. అమెరికా డీల్ ఓకే అయినందుకు ఆనందంగానే ఉంది, కానీ రేపే అమెరికా ప్రయాణం అంటేనే ఎందుకో మనసులో బాధగా అనిపించింది. బహుశా తులసికి దెబ్బ తగలటం ఒకటైతే ఇంకొకటి అపర్ణ వదిలి వెళ్ళాలని దిగులు. ఫోన్ అలాగే పట్టుకొని ఉన్న ఆర్య ఆలోచిస్తూ ఉంటే అపర్ణ వచ్చి, ఏమైందా అలా ఉన్నారు ఆర్య గారు అని అడిగింది. అమ్మడు, రేపు రాత్రికి అమెరికా వెళ్ళాలి, ఆదిత్య ఫోన్ చేశాడని చెప్పాడు. ఏంటి, అమెరికానా అని ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మడు, ఎప్పటి నుంచో ఒక కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నాను, అది ఇప్పుడు ఓకే అయింది, వెంటనే రమ్మని చెప్పారంట అని అన్నాడు. అయితే మీరు రేపు అమెరికా వెళ్తున్నారా అని దిగులుగా అడిగింది అపర్ణ. వెళ్ళాలి, తప్పదు కదా అమ్ముడు అన్నాడు. అపర్ణ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. డాక్టర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళొచ్చు అని అడిగాడు ఆర్య. డాక్టర్ వెళ్ళొచ్చు, కానీ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు. సరే, డాక్టర్ని డిశ్చార్జ్ ఇంటికి వచ్చారు. తులసిని రూమ్ తీసుకువెళ్ళి పడుకోబెట్టి, రెస్ట్ తీసుకోమా, ఈవినింగ్ మనం బయలుదేరదామన్నాడు. సరే ఆర్య, నువ్వు రేపు అమెరికా వెళ్ళాలి అనేసరికి అపర్ణ డల్ అయింది చూడు అన్నది తులసి. ఆర్య తను అమెరికా వెళ్ళాలని చెప్పిన దగ్గర నుంచి అపర్ణ డల్గా ఉండటం గమనించాడు. కానీ వెళ్ళక తప్పని పరిస్థితి అని అనుకుంటూ అపర్ణ వైపు చూశాడు. అప్పు, ఆర్య పని మీద వెళ్ళేటప్పుడు అలా ఉండకూడదు కదా, పని చూసుకొని వస్తారు, నువ్వు నవ్వుతూ పంపించాలి అని చెప్పింది లక్ష్మి. ఆర్య, ఒక పంచే అపర్ణను కొన్నితో పాటు తీసుకువెళ్ళి మీరు హనీమూన్కి కూడా వెళ్ళినట్లు ఉంటుంది కదా అన్నారు తులసి. నీళ్ళకి ఆ మాట వినగానే మొహంలో రంగులు మారాయి. ఆర్య తీసుకువెళ్ళకూడదని అనుకుంటూ ఆర్య ఏం చెప్తాడని ఆర్యను చూస్తూ ఉన్నాడు. ఆర్య అపర్ణ వైపు చూశాడు. అపర్ణ తులసి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, ఆయన వెళ్తున్నారని బాధగా ఉంది, కానీ మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి మేము హనీమూన్కి ఎలా వెళ్తాం, అదే మీకు
ఇలా అవ్వకుండా ఉంటే అలాగే వెళ్ళేవాడు అన్నది అపర్ణ. ఇప్పుడు నాకేమీ కాలేదు కదా అపర్ణ, తలకేదో చిన్న దెబ్బ తగిలింది అంతే కదా, 10 రోజుల్లో నేను మామూలు అవుతాను. నువ్వు ఆర్యతో వెళ్ళిన అపర్ణ. ఆర్య అపర్ణ కొట్టి కట్టి తీసుకో అని చెప్పింది. మామ్, అమ్మడు చెప్పేది నిజమే. నాకు నిన్ను ఇలా వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదు, కానీ తప్పక వెళ్తున్నాను. నిన్ను చూసుకోవటానికి పిన్ని వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ వెళ్ళాలంటే బాధగా ఉంది. అమ్మడు ఇక్కడే ఉండటం మంచిది అని అనిపిస్తుంది. అవును ఆర్య గారు, మీరు హ్యాపీగా వెళ్ళి మీరు డీల్ ఓకే చేసుకొని రండి, నేను ఇక్కడ అందరం చూసుకుంటానని సంతోషంగా చెప్పింది అపర్ణ. దట్ ఈజ్ మై అమ్మడు అని నవ్వాడు. ఇద్దరికిద్దరే, అసలు మా మాట వినరు కదా అన్నది తులసి. పిల్లలు చెప్పింది నిజమే కదా, మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎలా సంతోషంగా గడపగలరు అన్నాడు శ్రీధర్. సరే అన్నయ్య, పిల్లలు ఇష్టం అన్నది తులసి. ఎంత మామ్, 1 month కదా అన్నాడు ఆర్య. సరే ఆర్య, నేను కొంచెంసేపు పడుకుంటాను అన్నది తులసి. అందరూ బయటకు వచ్చారు. అపర్ణ బట్టలు సర్దాలని రూమ్లోకి వచ్చింది. శ్రీధర్ని నీళ్ళని కూడా రెస్ట్ తీసుకున్నాను చెప్పి ఆర్య కూడా రూమ్కి వెళ్ళాడు. అపర్ణ బట్టలు సర్దుతానని వచ్చి బాధగా బెడ్ మీద కూర్చొని ఉంది. ఆర్య వచ్చి అమ్మడు అన్నాడు. అపర్ణ లేచి ఆర్యని కౌగిలించుకొని, ఆర్య గారు, మీరు లేకుండా 1 month ఉండాలంటే నాకు భయంగా ఉంది అని కళ్ళ వెంట నీళ్లు వచ్చి ఆర్య షర్టుకి తడైపోయింది. ఆర్య అపర్ణను లేపి, అమ్మడు ఏడుస్తున్నావా అని అపర్ణ కళ్ళు తుడిచి బెడ్ మీద కూర్చోబెట్టి ఆర్య కూడా ఓ పక్కన కూర్చున్నాడు. నువ్వు ఇలా ఉంటే ఎలా అమ్మడు, నాకు నిన్ను వదిలి వెళ్ళాలంటే ప్రాణమే పోయినట్లుంది, కానీ ఏం చేయని చెప్పు అన్నాడు. అపర్ణ ఆర్య వడిలో పడుకొని ఆర్య చేయి తీసుకొని బుగ్గల మీద పెట్టుకొని, పోనీ ఒక పని చేయండి ఆర్య గారు అన్నది. ఏంటది అమ్మడు అన్నాడు. మీ బదులు ఆదిత్యని పంపించండి అన్నది. నీళ్ళు రెస్ట్ తీసుకుంటానని రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని తనలో తను నవ్వుకుంటూ, ఇలా మీరు హనీమూన్కి ప్లాన్ చేస్తారని నేను ముందే ఊహించి ఇదంతా చేశాను, ఎలా అనుకుంటున్నారా అని గుర్తు చేసుకున్నాడు నీల్. నీల్ అందరినీ గుడికి తీసుకెళ్ళి కార్ పార్క్ చేసి వస్తుంటే ఫోన్ మోగింది. ఫోన్ తీసి చూస్తే శరత్. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడని ఫోన్ ఆన్ చేశాడు. నీల్, ఎప్పుడురా వచ్చేది, నువ్వు లేవు, మన బాసు లేవు, నాకు ఆఫీస్లో బోర్ కొడుతుంది అన్నాడు. అదేంట్రా, ఆఫీస్లో చేతి నిండా పని ఉంటుంది కదా, బోర్ కొట్టే ఛాన్స్ ఉండదు కదా అన్నాడు. అది బాస్ ఉన్నప్పుడు, ఇప్పుడు బాస్ లేరు కదా అన్నాడు. నేను ఆరి ఇక్కడే ఉన్నామని తెలిస్తే గుండాగి చేస్తాడని మనసులో అనుకుందండి. ఒరేయ్, నువ్వు బాసు ఒక్క ఇంట్లో ఉన్నారని నాకు తెలుసు అని తెలిస్తే నీ గుండె ఆగిపోతుందేమని శరత్ అనుకొని, నీల్, నీకు విషయం తెలుసా అని అడిగాడు. ఏంటి శరత్ అది అని అడిగాడు నీల్. మన బాస్కి అమెరికాలో ఉన్న కంపెనీలతో డీల్ ఓకే అయిందని అనుకుంటున్నారు. రేపు మన బాస్ అమెరికా వెళ్తే నెల దాకా రారంట, ఆఫీసులో అందరూ అనుకుంటున్నారు. ఏంట్రా నువ్వు అనేది, నువ్వు అన్నది నిజమేనా? ఆదిత్య సార్ వచ్చి చెప్పారా అని చెప్పాడు. సరే శరత్, ఈవినింగ్ కలుద్దామని ఫోన్ పెట్టేసి ఆర్య అమెరికా వెళ్తూ అపర్ణను వదిలేసి వెళ్తాడా? ఆ ఛాన్సే లేదు. గ్యారెంటీగా తనతో తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్తే నేను రాత్రి అంతా కష్టపడి ఫస్ట్ నైట్ జరగకుండా చేసినంత వేస్టేనా? ఇద్దరు అమెరికా వెళ్ళి జాలీగా ఉంటారు. నో, అలా జరగకూడదని ఆలోచిస్తూనే అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చారు. నీల్ ప్రసాదం తీసుకొస్తాను, మీరు వెళ్తూ ఉండనని చెప్పి వెళ్ళాడు. తులసి వెనక ఒక్కరే నెమ్మదిగా దిగుతూ ఉంటే మిగతా వాళ్ళు ముందు దిగుతూ ఉన్నారు. నీల్ ప్రసాదం తీసుకొచ్చి తులసి ఒక్కతే దిగటం చూసి, ఆంటీకి చిన్నగా ఏదైనా ఫ్రాక్చర్ అయితే అపర్ణ ఆంటీని వదిలి అమెరికా వెళ్ళదు అనే ఆలోచన వచ్చి ముందు వెనక చూసుకోకుండా అటు ఇటు చూసి ఎవరూ చూడటం లేదని తులసి నెమ్మదిగా చేత్తో నెట్టేశాడు. తులసి గారికి కూడా ఏమైందో కూడా తెలియలేదు. కింద పడి 4-5 మెట్ల మీదకు దొర్లుతూ పడ్డాడు. కావేరి అక్క ఎక్కడ అని వెనక్కి తిరిగి చూసేసరికి తులసి కింద పడి ఉంది. తలలో నుండి రక్తం కారుతూ ఉంది. నీరు తోసాడే కానీ భయంతో గబగబా ఎత్తుకొని కారులో పడుకోబెట్టి హాస్పిటల్లో తీసుకువెళ్ళాడు. అదంతా నీళ్ళు గుర్తుకు వచ్చి
ఆంటీకి ప్రాణాపాయం కలిగించాలని కాదు, ఏదో చిన్న ఫ్రాక్చర్ అయితే చాలు అపర్ణ ఆగిపోతుందనే ఉద్దేశంతో అలా చేయాల్సి వచ్చిందని అనుకున్నాడు. ఆదిత్యకు వాటి గురించి ఏమీ తెలియదమ్ముడు, నేనే వెళ్ళాలి అన్నాడు. అపర్ణ ఆర్య ఒడిలో పడుకొని, మీరు లేకుండా నెల రోజులు ఎలా ఉండాలి ఆర్య గారు? ఏం చేయనమ్ముడు, వెళ్ళక తప్పని పరిస్థితి. నాకు నిన్ను వదిలి వెళ్ళాలనే లేదు అని బాధగా అన్నాడు. ఆర్యకు డీల్ ఓకే అయినందుకు ఆనందపడటం లేదు అని అపర్ణ గమనించి పైకి లేచి కూర్చొని, మీరు వెళ్ళి మీరు అనుకున్న పని సక్సెస్ చేసుకొని రండి, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈ నెల రోజుల్లో నన్ను చూడాలంటే వీడియో కాల్ చేయండి, మిమ్మల్ని చూడాలంటే నేను వీడియో కాల్ చేస్తాను. మీరు హ్యాపీగా వెళ్ళరండి అని తన మనసులో బాధ బయటికి కనిపించకుండా నవ్వుతూ చెప్పింది అపర్ణ. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.